ఏంటి అమ్మాయి భీమారావు కూతురా? ఎప్పుడో చిన్నప్పుడు చూసానమ్మా. అన్నయ్య బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా ఊరు మొహం చూడలా. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎవరి మనసులో ఏముందో మనకేం తెలిసే, ఒకసారి అడిగి చూడండి. సర్లే, ఇదిగో నువ్వు వెళ్ళి చికెన్ పట్టుకురా. తెత్తలే, ఒక అరగంటలో వంట అయిపోయింది మావయ్య. పర్వాలేదులే అమ్మా. నా కోడిని ఇంట్లో గుడ్డెడితే శుభ్రంగా ఉడవపెట్టుకొని తిని పందిలా బలిసావు. ఇప్పుడు దాకా తిన్న గుడ్లకు డబ్బులు కట్టు. నీ పెట్ట నా ఇంట్లో గుడ్డెడితే నా తప్ప? అదంతా నాకు తెలీదు. నువ్వు తిన్న గుడ్లు డబ్బులు కట్టకపోతే పంచాయతీల్లో నిలబడతా. నేను పోటీ చేయనండి, కరెంటు వైర్లతోనే నాకు తెల్లారిపోతుంది. ఇది నా ఇంట్లో జీడిపప్పు తిని పక్కింటికి డెలివరీకి వెళ్ళింది. ఏంట్రా అడి గొడవ? కోడి గొడవ. ఇప్పుడు ఎక్కడున్నది? మా ఇంట్లో గుడ్డెట్టడానికి వెళ్ళింది. క్వార్టర్కి మిగిలే సాయంత్రంకి ఈకలు దూరంగా చల్లారు బాబు, మళ్ళీ నా మీద ఎడుతున్నాడు. కూర చాలా బాగుందమ్మా. నాటుకోడా? మరి జీడిపప్పు బాగా తిని బలిసింది. పప్పు వేసుకో. నాకు చాలా మావయ్య, కడుపు నిండిపోయింది. ఇది కలుపుకొని తిను. ఎంత తింటే అంతసేపు నిద్రపోతాం. ఎప్పుడో పెళ్ళిలో చూశానమ్మా, మళ్ళీ ఊరికి రావడం కుదరలేదు. నాగబాబు బాగున్నావా? ఇప్పుడేంటి? నీతో పనుండొచ్చాను నాగబాబు. అదే కదా, 20 ఏళ్ల తర్వాత ఊరు గుర్తొచ్చిందంటే. అప్పుడు మీ నాన్నగారు పెద్ద మనసుతో పసుపు కుంకాల కింద మీ అక్కకి 2 ఎకరాల పొలం ఇచ్చారు కదా, ఆ కౌలు డబ్బులు కూడా మేము ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడేంటి? ఆ డబ్బులకి నేను లెక్కలు చెప్పాలా? అది కాదయ్యా, ఆ పొలం అమ్మి దీన్ని పెళ్లి చేద్దామని. అప్పుడంటే 10కి 12కి పొలాలు వచ్చేసి మహానుభావుడు పసుపు కుంకాలు కట్టడం కింద 2 ఎకరాలు రాసి ఇచ్చాడు. ఇప్పుడు అది 60 లక్షలు. అదే దాంతో దీని జీవితం బాగుంటుంది కదా అని. సరే, అప్పుడు ఆ రాతల కోతలు ఏదో చేసే ఉంటారు కదా, ఆ పత్రాలు ఇస్తే. మీ నాన్న నోటి మాటే కానీ రాత కోతలు లేవు. అదేం లెక్క? నోటి మాట? నోటు మాట కాదు. అలా కాదు నాగబాబు, ఎంతైనా మీ రక్తం కదా. డబ్బులు అవసరం కాబట్టి రక్త సంబంధాలు గుర్తొచ్చేసి నీ పెద్ద మనిషికి అలాంటివి ఎప్పుడో మర్చిపోయామండి. బయలుదేరండి. వస్తానమ్మా. వెళ్ళండి, మళ్ళీ రాకండి. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఈ ముసలోడికి. వాళ్ళు తాగిన గ్లాసులు బయటపడవే. ఇప్పుడు భీమవరంలో గొడవ జరిగితే అమలాపురంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం కదా, ఎవరి పరిదాలది. ప్రెసిడెంట్ గారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. ఆడపిల్ల, పైగా తల్లిదండ్రులు కూడా లేరు. నేను చంపేశానా? నాకు చెప్తారేటి? మా ఊరు గొడవ నా పరిధిలో ఉంటుందండి. అయినా ఈ ఊరు పొలాన్ని మీ ఊరు అంపలేం కదా, ఎరా తెప్ప. అవునండి. అది అయినా ఇంటికి వచ్చిన ముష్టోడికి ₹1 ధర్మం చేయడం రత్నబాబు గారు మీకెలా సాయం చేస్తారు అనుకున్నారండి? అలలకు కొట్టుకొచ్చిన ఆలు చెప్ప నా కొడక పీకు నొక్కిసి గోలులో అడిచేయగలను. చూడండి, ఎంత కాదనుకున్నా చుట్టాలు ముఖం మీదే వెళ్ళిపో అని చెప్పలేం కదా, మీరే అర్థం చేసుకోవాలి. ఒరే తిప్ప, సొంబుతో నీళ్ళెట్రా. అలాగేనండి బాబు గారు. వాళ్ళు మనుషులు కదండి, రాబందులు. అడిగి మరీ పరుగు పడుకుంటు తప్ప ఏం మిగలదండి. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. నా మాటని వెళ్ళిపోండి. సొంబు వెళ్తానండి. మీరు కదా వెళ్ళండి. నిలటీకి తొమ్మన కొడుకు.
ఏమన్నారు మాయగారు? ఒప్పుకున్నారమ్మా. బయటకే కోపాలు తప్ప వాళ్ళకి మాత్రం ప్రేమాభిమానాలు ఉండవా? పొద్దున్నే బయలుదేరుతున్నాం అమ్మా. నువ్వా? నేనెవరికి చెప్పనులే మాయా. అందరికీ తెలుసమ్మా నువ్వే ఇబ్బంది పడతావని. పొలం గురించి ఏమన్నారు? ఇచ్చే ధైర్యం వాళ్ళకి లేదు, అడిగే హక్కు మాకు లేదు. అర్థమైంది. అమ్మకి చాలాసార్లు ఊరు రావాలని ఉండేది. ఆశ ఆలోచన దగ్గరే ఆగిపోయింది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పండగకి మీ నాన్న వచ్చాడే. మీ నాగబాబమ్మాయికి మీ నాన్నకి ఏదో మాట పట్టింపు దగ్గర గొడవైంది. ఆ తర్వాత మిమ్మల్ని చూడలేదు. ఏదైనా భీమారాబా కొంచెం పౌరుషం ఎక్కువే. పౌరుషం ఫుడ్ పెట్టదు కదా. నలుగురిని కలుపుకుపోవడం నాన్నకు రాదు, నాన్నని ఎదిరించి మాట్లాడడం అమ్మకి చేత కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. తాతగారిని కూడా రమ్మనాల్సింది కదా. పడుకున్నారు. ఇంట్లో నువ్వు మీ అమ్మగారే ఉంటారా? ప్రస్తుతానికి ఇద్దరమేనమ్మా. మా అమ్మకు ఓపిక ఎక్కువ, మా నాన్నకు తొందర ఎక్కువ, అందుకే వెళ్ళిపోయాడు. మరి నువ్వు పెళ్లి చేసుకోలేదా? అవ్వలేదు. నీకు అవ్వకపోవడం ఏంటి మాయా? కట్నం ఎక్కువ డిమాండ్ చేసావా? కట్నం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బండికి రిపేర్ చేసుకోవడం తప్ప పెయింట్ అయితే మాత్రం కొద్ద అయిపోద్దా? ఇది అంతే. నీకేదో లవ్ స్టోరీ ఉందని, పెళ్ళి ఆగిపోయిందని నాగబాబు వాళ్ళ ఆవిడ రుక్మిణి అత్తుంది కదా, ఆవిడ చెప్పింది. ఇంటికి వచ్చిన చుట్టానికి కష్టం సగం అడగడం మానేసి నా గురించి ఎందుకు ఆవిడకే? ఇప్పుడు అవన్నీ ఎందుకులే మాయా, నీ లవ్ స్టోరీ చెప్పు. అంత గొప్పగా ఉండదే. నిద్ర రావట్లేదు మాయా, చెప్పు. సర్లే. ఆ రోజుల్లో 20 ఏళ్ళే నక్కల్నా? పోనీ 10 ఏళ్ళు? అంటే ఒక 2 ఏళ్ళకి అటు ఇటు. సరే. ఆ రోజుల్లో లుంగీ కట్టుకుని సెంటర్లో నిలబడే జాతర అద్దాలు కళ్ళకి తగిలించి సిగరెట్ అలా స్టైల్గా కాలుస్తూ పొగ వదులుతుంటే క్యాన్సర్ వచ్చి పోతావు. అదేంటే సిగరెట్ పొగ అలా రింగులుగా వదిలితే స్టైల్గా ఉంటుందన్నా? సినిమాలో రజనీకాంత్ సిగరెట్ కాలిస్తే స్టైల్గా ఉంటుంది బావా, నువ్వు కాదు. అయ్యి బాబోయ్, ఊరు సెంటర్లో నిలబెట్టి పరుగు తీయింది. ఆయన సిగరెట్ అయితే నోరు కంపు కొడుతుంది బావా. అందుకే యాలకులు లవంగాలు మెయింటైన్ చేస్తున్నావు స్మెల్ రాకుండాని. సరే, అడ్డు తప్పుకొని వెళ్ళాలి. సెంటర్కి ఎందుకు వచ్చావే? ఆడపిల్ల అన్నాక 190 పనులు ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా? స్కూల్ పిల్లలకు కూడా అలాగే అడ్డంగా పాఠాలు చెప్తావా? పూజ టీచర్ వచ్చాక స్కూల్కి వెలుగొచ్చిందని ఆగస్ట్ 15th రోజు మా హెడ్ మాస్టర్ ఎంతసేపు పొగిడాడు తెలుసా? అంతేలే, పండగలకి దినాలకి సడన్ గా షెడ్డోడు మంచోడు అయిపోతా ఉంటాడు. ఆ వెలిగేదో మాకు కూడా పంచొచ్చు కదా. ఇంటికి వచ్చి మా నాన్న అడిగే ధైర్యం లేదు కానీ మనం అడగడం మీ నాన్న కాదనకపోవడం ఉన్నా మనకు రాసి పెట్టి ఉందే. సార్ తప్పుకో బావ, నేను వెళ్ళాలి. ఇక కొంచెం వయ్యారం తగ్గించి మనతో పాటు పేదలందరూ చూసేస్తున్నారు. నువ్వు మన ప్రాపర్టీ. ఒరే, ఇంటికెళ్ళి బట్టలు ఇప్పేసుకొని ఎక్కడ మొత్తం చూసుకోరా. ఇప్పుడు వింటేజీ వెర్షన్ రా. నా పోలికలతో కొడుకు, దాని పోలికలతో కూతురు పుట్టెత్తే లైఫ్ కంప్లీట్ అయిపోద్ది. సరిగానే పంచాయతీకి వెళ్తాం వస్తావేటి? పక్కింట్లో ఆరబెట్టి లుంగిలు దొబ్బేవా? అది కాదు, ఆ గడబాబుని ఆ తిప్పడని గల్లాలట్టుకుని కొట్టేసుకున్నారట. ఏంటట? ఒరే గడబాబు, నీకు మా ఎక్కవలసి వచ్చిందా? రాత్రి మా ఎక్క కోరికేసి పారిపడండి. పారపోళ్ళు ఉన్నాయి, మూతి మీద ముద్దెట్లా బొక్క మీద పెట్టాం, తప్పేంటి? చూసారండి ఏం మాట్లాడుతున్నాడా? రాత్రి 2 గంటలకు మా ఎదురు కరెంట్ పోతుందండి. ఎందుకని ఒకరోజు మాట చూస్తే ఈ ఎదవా ట్రాన్స్ఫార్మర్ ఆపేసి మా ఎక్కడ రోజు కలుతున్నాడండి. ఎసురుబాటు ఎక్కువైపోయింది ఎదవకి, ఫీజులు పీకేస్తాను నా కొడక. అదంటే నాకు ఇష్టం అండి. పోనీలే కదని ప్రేమిస్తే రెచ్చిపోతున్నాడు. పోనీలేంట్రా? పోనీలేంటి ముష్టి ఎత్తనవా?
నీలాంటి ఎక్కడి నుంచి పెళ్లి చేయను. నువ్వేమైనా జమీందారు గడపకు పుట్టావేంట్రా? రోజంతా గుడిగేసుకొని తిరిగితే ఆయన వేసి నూకలు చదువుతావు బతుకుతావు. నువ్వు కూడా మాట్లాడటమే. మేడ ఇరిగిపోయి గడపరే. నెత్తి మీద ఒకటి గుద్దినంటే ఇంకో అంగుళం కిందకి వెళ్ళిపోతావు. కాబోయే బావు కాబట్టి రాసి పెట్టేస్తున్నాను. వీళ్ళ గొడవ నాకేం నచ్చలేదండి. వెళ్ళిపోండి. ఎవడుండమన్నాడు మిమ్మల్ని? నా ఉద్దేశం అది కాదండి. ఆ పిల్ల ఒక మాట చెప్పేస్తే సెట్ అయిపోద్ది కదా. తెబ్బావా నాకు కట్నమే అక్కర్లేదులే. బావా ఎవర్రా బావా? కెపాసిటీ పగిలిపోతున్నా కొడక. చేతులు ఎరగ ఎత్తాను. కాలు కడగలు కాబట్టి వదిలేస్తున్నాను. చేతే ఎరగొట్రా ఎరగొట్రా జాగా బొక్క వెనకరా. ఆడిని కొట్టేస్తే నా గుడిగా పట్టుకుంటాడరా. ఇప్పుడు పారపళ్ళు మన జోనర్ కాదు కాబట్టి వదిలేసాం. లేకపోతే అలా గెడకోయలో నిలబడి చూడకపోతే కుర్రలిద్దరు కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఏదో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మనం ఎవరు అండి చెప్పడానికి? ఒరే తెప్ప, ఆడు కరెంట్ పని చేస్తాడు, కష్టపడతాడు. మీ అక్కకి 3 పూట్ల తిండి ఆడతాడు, బాగా చూసుకుంటాడు. ఇంకేం కావాలరా? వాళ్ళిద్దరికి రాసిపెట్టి ఉంది, పెళ్లి చేసేయి. అది కూడా కరెస్టే. నీకు టూత్ పేస్ట్ ఖర్చులు మిగులుతాయిరా. వాటర్ ఫాల్స్ నా కొడక ముఖమంతా తడిపిసావు. మీ అందరికి ఇష్టమైతే నేనేం చెప్తానండి. సరే తెబ్బావా మీ అక్క పెప్సిడెంట్ వాడుతుందా కోల్గేట్ వాడుతుందా? ఎప్పల్లా ఈ రోజు నుంచి మనం కరెంట్ ఆపాల్సిన పని లేదే బావోయ్. బావ దొరికేసరి గొడుగు వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదకి తెచ్చేయాలి అలా బతుకుల్ని. జోగారావు గారు నేలవేన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మీకు గానేమైనా టచ్లోకి వచ్చిందా? ఈడుకు కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. పదండి పోదాం. ఎదవ పంచాయతీలన్నీ వచ్చి నాకే చుట్టుకుంటా. 4 4 16 4 5 20. రేయ్ నిన్నటి హోంవర్క్ రాయని వాళ్ళందరూ పైకి లేగండి రా. ఎరా గిరిగా నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? లలిత టాకీస్లో సినిమా రిలీజ్ అయితే వెళ్ళాను మేడం. ఏరా ప్రేమ కాదా? కట్టబడి మనమే కట్టించాం. ఫస్ట్ ఒక 2 టికెట్లు మిగిలినాయి, సినిమాకి వెళ్దాం. ఎరా కరోడా నీకు మా టీచర్ కావాల్సి వచ్చిందా? ఒరే నేను కాలు కొట్టి దగ్గర తీసుకెళ్ళి నీ షెడ్యూల్లో జలగలేసేస్తాను రా. ఆ జలగలు నీకు పట్టకుండా చూసుకో. పిల్లలతో ఏంటి బావా? సరే ఇగో టెంపరవరీ టీచర్ గారు సినిమాకి వస్తారా రారా? ఫస్ట్ షో అంటే మా నాన్నకి మస్కా కొట్టి రావడం కష్టం బాబు. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. మరి మా నాన్నతో మాట్లాడి ఒప్పించు, అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఏంటిది అలా కుదిరేసిందే. నువ్వేమో గోడకేసిన పిడకలా ఉంటావు. ఆ పిల్ల ఏమో సిలికి తీసిన ఎన్నపోసలా ఉంటది. నీకెలా పడిపోయిందిరా? 2 గేదె నుంచి వచ్చాయి కదరా. వాళ్ళ బాబు అసలే లిటికేషన్ గాడు, అస్సలు ఒప్పుకోడు. ఏంట్రా గెడబాబు ఏదో వాగుతున్నావు? అంటే మీ నాన్న రత్నబాబు ఈ ఊరికి దొరికిన లంకి బిందు లాంటి అంటున్నాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడవంటే వైర్లు తెగిపోతాయి. ఒరే గెడబాబు, నువ్వు స్వప్న సుందరం తీసుకుని లలితా టాకీస్కి వచ్చి నేను మీ చెల్లిని తీసుకుని సినిమాకి వచ్చేస్తాను. ఆ తెప్పడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమో బా. ఒరే ఆల్రెడీ మీరు లీగల్ అయిపోయారా? అవును కదా. ఏమో బా, మా ఇద్దరికి రాత్రిపూట ఈదిలో లైట్లు ఆపేసి కలుసుకోవడమే అలవాటు. అయితే ఈరోజు ఏళ్ళ వీధిలో కూడా కరెంట్ పీకి. బావా నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నేను లెక్కలు చెప్పలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపో. అంత బాగా ఆనేస్తున్నావు మనం. ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఎఫెక్ట్ రా. థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఆల్టికేషన్ గడు ఇంట్లో ఉన్నాడు అంటావా? నాకు తెలిసి పక్కూరు ఎత్తనాలకి వెళ్ళాడు. ఇప్పట్లో రాడు. అది వెళ్తా. ఇంట్లో లేనప్పుడు గేట్ లోపల నుండి వెళ్ళొచ్చు కదరా. అవును కదా, నీ బొర బాగా పని చేస్తున్నారా? ఒరే ఆ లిటిగేషన్ గడు వస్తే గట్టిగా వెదలేయు, నేను పెరట్లో నుంచి పారిపోతా. ఓకే వెళ్ళు. ఎంజాయ్. ఒరే నాకు విజల్ రాదురా. ఒరే నాకు విజల్ రాదురా. ఒరే నాకు విజల్ రాదురా. బుక్ అయిపోతాడేమో వీడు.
ఎక్కడే ఉంది. పూజ నీలవేణి నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది. వీడు బయటికే శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు. పూజ 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 ఏంటి బా? లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దేనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కకెళ్ళి ఎర్ర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్స్ వేసుకొని చెప్పు బా, అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి. ఏదో తేడాగా ఉందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే? పూజ ముద్దు కావాలి. మా నాన్న అడుగు. ఒసై, మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడెప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాక్సీ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా? అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫిగర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళిన ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా? తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి ఏ బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరిపోదా? చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నీలవేణి రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేణి ఎవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికే? అంటే మనమే నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అమ్మాయిని బయటకు తీసుకురా ముందు పెట్టుకుందాం. చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేయబట్టుకోవడానికి నువ్వెవడవరా? బావ తప్పేం లేదు నాన్న, నేనే రమ్మన్నా. బరి తెగించావటే? అంటే మీరు పక్కూరు విత్తనాల కోసం వెళ్ళి 2 రోజులు రారనుకున్నాను నాన్న. ఇప్పుడేంటి? కాబోయే పిల్లం కాబట్టి చనువు తీసుకున్నాం, తప్పేంటి? మీరు అనుకుంటే సరిపోద్దా? నాకు చెప్పక్కర్లేదా? మీకు లాస్ట్ లో చెప్దామని. లాస్టా? ఏ లాస్ట్? చివరాఖరికి పెళ్లికి చెప్పడానికి నేనేమన్నా దూరపు చుట్టానా? నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కిపోకున్నాడు అని పాట పాడుకోవాలా? నువ్వు లోపలికి వెళ్ళా దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేటరా? పురమైతే సో ఆభరణం గదిలో పంపిస్తాను అనుకున్నావా? బయట బా. బా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నశ పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు. బావా నీ టవల్. ఆడి టవల్ ఆడి దగ్గర ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి. రేయ్ లుంగి కిందకి దించి చూడలేక సత్తనం.
క్లైమేట్ ఎంత బాగుంది కదా కదా ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కూర్చొని సిట్టింగ్ చేస్తే ఆ వైబ్ వేరే ఉంటది. ఎప్పుడు ఇదే పనా? సిటీ వెళ్తే ఇవన్నీ ఉండవు కదే. ఎంత పీస్ ఉంటుందా, ఎంత గ్రీనరీ ఉంటుందా, ఎంత కామ్నెస్ ఉంటుందా బావా. కానీ గ్రోత్ కూడా ఉండాలి. మన ఊర్లాగా పీస్గా ఉండాలి, సిటీ లాగా డెవలప్ అయి ఉండాలి, ఇంకా సిటీ మధ్యలో ఉండాలి. అన్నీ ఒకే చోట కావాలంటే ఎలా అవుతుంది? అందుకే అదేంటి మనకు కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. ఇదే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. ప్రైమ్ లొకేషన్, స్పేషియస్ లివింగ్ అండ్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో, అది కూడా సిటీ మధ్యలో. అదే కదా మనకు కావాల్సింది. మీరు కూడా మాలాగే ఆలోచిస్తున్నారా? సిటీ మధ్యలో పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నారా? అయితే ఏఎస్బిఎల్ ప్రాపర్టీ సైట్స్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.